అవని స్టోరీస్. ఒక అందమైన గ్రామంలో అనసూయ అరవింద్ అనే దంపతులు నివసిస్తున్నారు. వారు ఎంతో మర్యాదస్తులు, పరుల కష్టాల్లో పాలు పంచుకునే మంచి మనసున్నవారు. వారికి ఏకైక కుమారుడు సురేష్ ఉన్నాడు. సురేష్ బుద్ధిమంతుడు, తల్లిదండ్రుల పట్ల ఎంతో విధేయత కలిగినవాడు. సురేష్ కు నగరానికి చెందిన కోటీశ్వరుడైన వ్యాపారవేత్త కుమార్తె అవనితో వివాహం జరుగుతుంది. అవని అందగత్తె, కాని పుట్టింటి సంపద చూసుకొని విపరీతమైన గర్వం పెంచుకున్న అమ్మాయి. వివాహం జరిగిన కొద్ది రోజులకే ఆమె తన డబ్బు పొగరుతో అత్తగారిని, మామగారిని చులకనగా చూడ్డం, చిన్న చిన్న విషయాలకి వారిని దూషించడం మొదలు పెడుతుంది. ఒక రోజు ఉదయం పూట ఇంట్లో అవని కోపంతో ఇల్లంతా తిరుగుతూ సురేష్తో ఇలా అంటుంది. ఏవండి, అసలు ఈ ఇంట్లో నా మాటకి ఏమైనా విలువలేదా? నేనొకటి చెప్పాను కదా, ఏమైంది దానికి? ఏమైందవని పొద్దు పొద్దుని ఎందుకు అంతలా అరుస్తున్నావు? కాస్త ప్రశాంతంగా మాట్లాడకూడదా? ప్రశాంతంగానా? ఈ ఇంట్లో ఉంటే ఎవరికైనా పిచ్చెక్కడం ఖాయం. నిన్న నేను మీ అమ్మగారితో స్పష్టంగా చెప్పాను కదా, ఆ హాల్లో ఉన్న పాత చెక్క కుర్చీలు, బల్లలు చూస్తుంటేనే నాకు విరక్తి కలుగుతోందని. వాటిని పారేసి కొత్త సోఫా సెట్ తీసుకురావాలని చెప్పాను. కాని ఆవిడ మాత్రం ఇంకా పాత సామాన్లనే పట్టుకుని వేలాడుతున్నారు. అవని, నువ్వు అర్థం చేసుకోవడం లేదు. అవి పాతవి అయినా మా అమ్మా నాన్నలకు ఎంతో సెంటిమెంట్. మా తాతగారు తన స్వహస్తాలతో చేయించి మా అమ్మ పెళ్లి కానుకగా ఇచ్చారు. వాటితో మా కుటుంబానికి ఎన్నో జ్ఞాపకాలు ముడిపడున్నాయి. అందుకే వాటిని అలాగే ఉంచుకున్నారు. సెంటిమెంటా? ఈ కాలంలో కూడా ఆ పాత చింకి సామాన్ల మధ్యలో నేను బతకాలా? నేను పుట్టి పెరిగిన కోట లాంటి ఇల్లు ఎలా ఉంటుందో మీకు తెలుసా? నా కోసం మా నాన్నగారు ఎంత ఖర్చు పెట్టారో, నేను ఎలాంటి విలాసవంతమైన జీవితాన్ని గడిపానో మీకు తెలుసా? ఈ ఇంట్లో కనీసం నా ఇష్టానికి ఒక్క సోఫా కూడా కొనుక్కోలేనా? నా డబ్బంతా మీ చేతిలోనే పెట్టాను కదా, ఆ డబ్బుతోనే కదా ఈ ఇల్లు కూడా గడుస్తోంది. అవనే, అలా అనకమ్మా. ఆ కుర్చీలు మాకు ఎంతో ఇష్టం, మా పెద్దల జ్ఞాపకం. అందుకే వాటిని ప్రాణంలా చూసుకుంటున్నాం. నీకు కొత్త సోఫా కావాలంటే తప్పకుండా కొనుక్కో తల్లి, వద్దనలేదుగా. కాని ఆ పాత కుర్చీలు మాత్రం పారేకమ్మా, పక్క గదిలో భద్రపరుచుకుందాం. ఓహో, అంటే మీ ఇష్టమే ఇష్టం, నా ఇష్టానికి ఇక్కడ అసలు విలువలేదా? నా డబ్బుతోనే కదా ఈ ఇల్లంతా నడుస్తోంది. అయినా మీరేదో ఈ ఊరికి మహారాణులాగా ఫీల్ అయిపోతున్నారు. మీ గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఏంటవని పొద్దున్నే ఈ గొడవ? అనసూయ ఏం తప్పు మాట్లాడింది నువ్వు అంతలా ఎగిరిపడుతున్నావు? పెద్దవారికి ఇచ్చే గౌరవం ఇదేనా నీకు మీ తల్లిదండ్రులు నేర్పింది? ఏముందా, నేను ఏదడిగినా లేదు కుదరదు అంటారు. నా తండ్రిచ్చిన కట్న కానుకలు, నా డబ్బుతోనే కదా మీరంతా హాయిగా తింటున్నారు. కొంచెం కూడా కృతజ్ఞత ఉండాలి కదా. నా డబ్బు లేకపోతే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. అవని, మేము నీ డబ్బుతో బతకడం లేదు తల్లి. దేవుడి దయ వల్ల మాకు కావలసినంత సంపాదన, ఆస్తి ఉన్నాయి. మా వంశగౌరవం కోసం నువ్వు మా కోడలివి, మా ఇంటి మహాలక్ష్మివి అని మేము నిన్ను ఎంతో గౌరవిస్తున్నాం. డబ్బు కన్నా మనుషుల మధ్య ఉండే అనుబంధాలే ముఖ్యం. గౌరవమా? నాకు మీ గౌరవం, మీ సోది కబుర్లు అవసరం లేదు. నా డబ్బుకి గౌరవం ఇవ్వండి చాలు. డబ్బుంటే ఏదైనా కొనొచ్చు. మీ అనుబంధాలు కూడా ఆ డబ్బు ముందే తల వంచుకోవాలి. అవని, పరిధి దాటి మాట్లాడుతున్నావు. అమ్మని ఇంకొక మాటనా సహించేది లేదు. నోరు అదుపులో పెట్టుకో. అలా అనగానే అవని కోపంతో విసవిసామంటూ తన గదిలోకెళ్లి తలుపేసుకుంటుంది. అలా ఉండగా కొన్ని రోజుల తర్వాత అనసూయ పుట్టినరోజొస్తుంది. ఆ రోజు ఉదయం చుట్టుపక్కల వాళ్ళు, బంధువులందరూ అనసూయ ఇంటికి వస్తారు. ఇల్లంతా కోలాహలంగా ఉంటుంది. అవని హాల్లో ఒక పక్కన సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. వచ్చిన వారంతా అనసూయని చూసి ఎంతో ఆనందంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అక్కడికి వచ్చిన పొరిగింటి ఆవిడ రాజమ్మ అనసూయతో, అనసూయమ్మ, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాదైనా నీకు సకల సంతోషాలు కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు రాజమ్మొదినా, మీరు రావడం నాకెంతో సంతోషంగా ఉంది. అప్పుడు అక్కడికి వచ్చిన ఎదురింటి ఆవిడ కమలమ్మ అనసూయతో, అనసూయ గారు, మీలాంటి మంచి ఆవిడ ఈ కాలంలో ఎవ్వరూ లేరండి. మీరెప్పుడూ అందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు. మీ ముఖంలో ఎప్పుడూ ఆ చిరునవ్వే చెదరదు. అప్పుడు అక్కడికొచ్చిన బంధువులు రామారావు, పార్వతమ్మ అనసూయతో ఇలా అంటారు. అవునవును అనసూయ గారు, పోయిన ఏడాది మా వదిన గారి కూతురి పెళ్లి సమయంలో మాకు చేతిలో పైసా లేక ఇబ్బంది పడుతుంటే ఎవరికీ తెలియకుండా మీ బంగారు గాజులు తాకట్టు పెట్టి మరీ మాకు సాయం చేశారు. ఆ రోజు మీరే గనక అండగా నిలబడకపోతే
ఆ పెళ్లి ఆగిపోయేది. మీరు చేసిన ఆ సహాయం మేం జన్మలో మరువలేం. అనసూయ గారు, మీ చేతి వంట అంటే మాకెంతో ఇష్టం. మీ ఇంటికి ఎప్పుడొచ్చినా ఆకలితో ఉన్నామని చెప్తే చాలు, విసుక్కోకుండా ఎంతో ప్రేమగా కడుపు నిండా భోజనం పెడతారు. మీ చేతుల్లో ఏదో అమృతం ఉందమ్మా. అవునమ్మా, అనసూయ ఈ గ్రామానికి వచ్చినప్పటి నుంచి ఎంతో మంది పేదలకు సహాయం చేసింది. ఎవరింట్లో ఆపదొచ్చినా తానే ముందుండి నడిపిస్తుంది. అవని అమ్మా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి. అనసూయ గారిలాంటి ఇలాంటి అత్తగారు దొరకడం నీ పూర్వజన్మ సుకృతం. ఆమె తన స్వహస్తాలతో, తన కష్టార్జితంతో ఈ ఇంటిని ఒక గుడిలా మార్చింది. ఈ ఇంటి ప్రతి ఇటుక వెనక ఆమె శ్రమ, త్యాగం ఉన్నాయి. అవునా? అంటే అత్తయ్య కష్టపడి ఈ ఇంటిని కట్టారా? అవునమ్మా. సురేష్ చిన్నగా ఉన్నప్పుడు అరవింద్ గారికి వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చింది. అప్పుడు అనసూయ గారు అధైర్యపడకుండా పగలు రాత్రి కష్టపడి స్వయంగా వ్యాపారాన్ని చక్కబెట్టి అప్పులన్నీ తీర్చి ఈ ఇంటిని నిలబెట్టారు. అంతేకాదు, సురేష్ను ఎంతో ఉన్నతంగా చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆమెకు ఎంత సంపదున్నా ఎప్పుడూ గర్వపడలేదు. ఎంతో నిరాడంబరంగా జీవిస్తారు. అప్పుడు అవని ఈ మాటలన్నీ నిశ్శబ్దంగా వింటూ ఉంటుంది. తన అత్తగారి గురించి, ఆమె చేసిన త్యాగాల గురించి ఇంత మంచి మాటలు వినడం ఇదే తొలిసారి. తన అత్తగారు ఎంతో గొప్ప మనసున్న ఆవిడో, సమాజంలో ఆమెకు ఎంతో గౌరవం ఉందో అవనికి ఇప్పుడే స్పష్టంగా అర్థమవుతుంది. తాను కేవలం పుట్టింటి డబ్బును చూసుకుని ఎంత అహంకారంతో ప్రవర్తించిందో, ఎంత పెద్ద తప్పు చేసిందో తెలుసుకొని మనసులోనే కుమిలిపోతుంది. ఆ సమయంలో అవని నెమ్మదిగా లేచి తన గదిలోకెళ్లి తలుపేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అత్తగారిని తాను గతంలో అన్న మాటలన్నీ ఆమె మనసులో మెదులవుతాయి. నా డబ్బుతోనే కదా బ్రతుకుతున్నారని తానన్న నిష్ఠూరపు మాటలకు అత్తగారు ఎంత బాధపడుంటారో ఊహించుకొని ఆమె హృదయం ద్రవిస్తుంది. అత్తగారు తన్ను ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదని, తన పొగరును కూడా భరిస్తూ ఎప్పుడూ ప్రేమగానే చూసుకున్నారని అవనికి అర్థమవుతుంది. తాను కేవలం ఐశ్వర్యాన్ని చూసుకుని విర్రవీగానని, అత్తగారి మంచితనాన్ని గుర్తించలేకపోయానని తీవ్రమైన పశ్చాత్తాపంతో ఏడుస్తుంది. అలా ఉండగా కొద్దిసేపటి తర్వాత అందరూ భోజనాలకి కూర్చుంటారు. అవని నేరుగా అందరి ముందు అనసూయ దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. నా అజ్ఞానాన్ని, అహంకారాన్ని క్షమించండి. నేను పుట్టింటి ఐశ్వర్యాన్ని చూసుకొని కళ్ళు మూసుకుపోయాను. ఏమైందవని తల్లి, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? నీ కళ్ళలో నేను నీళ్లు చూడలేకపోతున్నానమ్మా. ఎవరైనా ఏమన్నా అన్నారా? లేదత్తయ్యా, నేనే చాలా పెద్ద తప్పు చేశాను. నా పుట్టింటి డబ్బు పొగరుతో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నా డబ్బుతోనే మీరంతా బ్రతుకుతున్నారని ఎంత నిష్ఠూరంగా మాట్లాడాను. మీ పాత సామాన్లను, మీ తాతగారి జ్ఞాపకాలను ఎగతాళి చేశాను. కానీ మీరు మాత్రం నన్నెప్పుడూ మీ సొంత కూతుల్లాగా ప్రేమగానే చూసుకున్నారు. నా అరుపులను, గర్వాన్ని కూడా మౌనంగా భరించారు. మీ మంచితనాన్ని, మీ గొప్పతనాన్ని నేను గుర్తించలేకపోయాను. నా కళ్ళుండి కూడా గుడ్డిదాన్లా ప్రవర్తించానత్తయ్యా. నన్ను పెద్ద మనసుతో క్షమించి మీ కూతురిలాగా స్వీకరించండి. అవనే, నువ్వు నా కోడలివి కాతల్లి, నా కన్న కూతురివి. కోడలు అత్తగారింటికొచ్చిన కొత్తల్లో కొత్త వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుందమ్మా. నువ్వు విలాసవంతమైన జీవితం నుంచి వచ్చావు కాబట్టి ఆ అలవాటు సహజం. పిల్లలు తెలియక తప్పులు చేయడం సహజం. కానీ ఆ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడే మంచి మనసు అందరికీ ఉండదు. నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు కదా, అదే నాకు 10,000 వరహాలతో సమానం. నీ మనసు ఎంత నిష్కల్మషమైందో నాకు తెలుసు తల్లి. ఇకేడవకు, ఆ కన్నీళ్లు తుడుచుకో. అవునమ్మా అవని, నువ్వు నీ తప్పు తెలుసుకొని పెద్దల విలువను గుర్తించడం మాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. డబ్బు ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది. కానీ కుటుంబంలో ఉండే ప్రేమానురాగాలు, ఒకరిపై ఒకరికి ఉండే గౌరవం ఎప్పటికీ నిలిచిపోతాయి. నిజమైన సంపద మన బంధాలేనని నువ్వు ఈరోజు తెలుసుకున్నావు. అవని, నువ్వు మళ్ళీ మామూలు అవనివయ్యావు. మా అమ్మ మనసుని గెలుచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళు నీ ప్రవర్తనలో మన మధ్య దూరం పెరుగుతుందేమోనని భయపడ్డాను. కానీ ఈరోజు నీ కళ్ళల్లో పశ్చాత్తాపం, ప్రేమని చూశాక నా మనసు తేలికపడింది. ఆ సమయంలో అక్కడ ఉన్న బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా అవనిలో వచ్చిన మార్పును చూసి ఎంతో ఆనందిస్తారు. అలా ఉండగా కొన్ని నెలల తర్వాత ఒకరోజు ఉదయం పూట ఆ ఇంట్లో ఎంతో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. గతంలో అవని ఏం అసహించుకుందో
ఆ పాత చెక్క కుర్చీలు ఇప్పుడు శుభ్రంగా తలతలలాడుతూ హాల్లో మధ్యలో గౌరవప్రదంగా అమర్చున్నాయి. వంటగదిలో నుంచి పోపు వాసనలు, నోరూరించే వంటల సువాసనలు వస్తున్నాయి. అవనే, ఈరోజు మన బంధువులందరూ భోజనానికి వస్తున్నారు కదా, వంటలు కొంచెం త్వరగా పూర్తి చేద్దామా తల్లి? నువ్వు ఒక్కదానివే ఇబ్బంది పడతావు గాని నేను కూడా వచ్చి కూరగాయలు తరిగిస్తాను. అలాగే అత్తయ్యా, కానీ మీరు ఈరోజు వంటగది వైపు రావాల్సిన అవసరమే లేదు. మీకోసం, మన బంధువుల కోసం నాకొచ్చిన వంటలన్నీ సిద్ధం చేస్తున్నాను. మీకిష్టమైన పాయసం కూడా పూర్తయిపోయింది. మీరు హాయిగా కూర్చోండి. పర్లేదులే అవని, ఇద్దరం కలిసి చేస్తే త్వరగా అయిపోతుంది కదా. నీవు ఒక్కదానివి అంత పెద్ద వంట చేయడం చాలా శ్రమ అవుతుందమ్మా. లేదత్తయ్యా, అస్సలు శ్రమ లేదు. మీరిన్నాళ్ళు ఈ ఇల్లంతటినీ, ఈ కుటుంబ బాధ్యతలన్నిటినీ మీ భుజాల మీదే మోశారు. ఇప్పుడు నేను మీ కోడలుగా వచ్చాను కదా, ఇకపై మీ బాధ్యతలు నావి. మీరు కాస్త ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. నాకంతా తెలుసులే, మీరే వంట ఎలా చేయాలో నాకు వివరంగా నేర్పించారు కదా, అలాగే చేస్తున్నాను. ఏంటి కోడలమ్మా, ఈ రోజు అత్తగారికి వంటగదులకి ప్రవేశం నిరాకరించినట్టున్నావే? బాగా రెస్ట్ ఇస్తున్నావు. అవును మావయ్య, అత్తయ్య జీవితాంతం అందరి కోసం కష్టపడుతూనే ఉన్నారు కదా. మనందరి ఆకలి తీర్చడానికి ఆమె జీవితాన్ని ధారపోశారు. అందుకే ఈరోజు ఆమెకు పూర్తి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆమె ఆశీస్సులు, మీ దీవెనలు ఉంటే నేనేదైనా చేయగలను మావయ్య. అవని, నువ్వు మా అమ్మని ఇంత ప్రేమగా, ఇంత బాగా చూసుకుంటుంటే నాకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. పూర్వం నీ ప్రవర్తన చూసి బాధపడిన నా మనసు ఈ రోజు నీలో వచ్చిన మార్పును చూసి పొంగిపోతోంది. నే నిజంగా చాలా అదృష్టవంతుణ్ణి. మీ అమ్మగారు ఎంతో గొప్పవారు సురేష్. ఆమె మనసుకు ఈ విశ్వంలో ఏ సంపద కూడా సాటిరాదు. నా పుట్టింటి ఆస్తి మొత్తం తెచ్చినా ఆమె గుణానికి సరితూగదు. అలాంటి మహోన్నతమైన ఆవిడను జాగ్రత్తగా చూసుకోవడం, గౌరవించడం కోడలిగా నా కనీస బాధ్యత, ధర్మం కూడా. అరవింద్, చూసారా, నా అవని లాంటి కోడలు దొరకడం మన కుటుంబానికి ఎంతో అదృష్టం. ఆవిప్పుడు కోడలు కాదు, ఈ ఇంటికి వెలుగులు నింపే మహాలక్ష్మి. అత్తయ్య, మీలాంటి అత్తగారు దొరకడం నా పూర్వజన్మ సుకృతం. మీరు గనక నాడు నా తప్పులను ఓర్పుగా భరించకపోతే, నన్ను కోపగించుకొనుంటే నేను నా తప్పుని ఎన్నటికీ తెలుసుకోలేకపోయేదాన్ని. డబ్బు కంటే మనుషుల మంచితనం, అనుబంధాలు గొప్పవని మీరే నాకు ఆచరణలో నేర్పారు. అలా అందరూ ఒకరినొకరు చూసుకుంటూ ఎంతో సంతోషంగా నవ్వుకుంటారు. అవని తన ఐశ్వర్య గర్వాన్ని వీడి అత్తామామలను దేవతలుగా భావిస్తూ భర్తతో ఎంతో ప్రేమగా మెలుగుతుంది. ఆ ఇంట్లో ఎప్పుడూ సంతోషాలు, నవ్వులు విరుస్తూ ఉంటాయి. ఒక ఊరిలో అనసూయ, అరవింద్ దంపతులు నివసిస్తున్నారు. వారికి ఒకే ఒక కొడుకు సురేష్ ఉన్నాడు. సురేష్ భార్య అవని. అవని ఆధునిక ఆలోచనలు ఉన్న సాధు స్వభావి. కాని అత్తగారి విమర్శలకి ధీటుగా సమాధానం చెప్పేది. కాని అత్త అనసూయకు పట్టుదల ఎక్కువ, వంటల్లో దిట్ట. కోడలంటే కాస్త పట్టింపు ఉంటుంది. సురేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. చూస్తూ ఉండగానే వర్షాకాలం రాని వచ్చేసింది. బయట ఆకాశం మేఘావృతమై ఉంది. ఒకరోజు ఇంట్లో హాల్లో అరవింద్ న్యూస్ పేపర్ చదువుతూ ఉండగా సురేష్ ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్నాడు. కిచెన్ నుంచి అనసూయ, అవని గొంతులు వినిపిస్తూ ఉన్నాయి. అవనే, కూరలో ఉప్పేసావా లేదా? అసలు రుచే లేదు. నీకు వంట నేర్పించని నీ పుట్టింటోళ్ళని అనాలి. అత్తయ్యా, నేను ఉప్పు వేశాను, కావాలంటే మీరే సరిచూసుకోండి. అయినా ప్రతిదానికి మా పుట్టింటిని లాగడం మీకు అలవాటైపోయింది. సురేషు, నీ భార్య మీ అమ్మ పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మొదలు పెడితే రాత్రి పడుకునే వరకు ఇదే తంతురా. ఈ ఇద్దరి మధ్య నేను ఎలా బతుకుతున్నానో నాకే తెలియట్లేదు. నా బాధ కూడా అదే నాన్న. ఒకరమ్మ, ఇంకొకరు భార్య. నేనేమో ఆఫీస్ పనితో కంటే వీరిద్దరి మధ్య పంచాయతీలు చేయడానికే ఎక్కువ ఎనర్జీ వాడుతున్నాను. అప్పుడే కిచెన్ నుంచి అనసూయ హాల్లోకొస్తుంది. చేతిలో గరిట పట్టుకుని ఉంటుంది. వెనకనే అవని కూడా వస్తుంది. ఏవండి, చూసారా మీ కోడలు పొగరు? నేనేదో కూర గురించి చెప్తే తన పుట్టింటి గొప్పలు చెప్తోంది. అసలు నా ఇంట్లో నాకే గౌరవం లేకుండా పోతోంది. హిందీలో గౌరవం ఎక్కడికి పోయిందత్తయ్యా? మీరు అనవసరంగా మా అమ్మగారిని అనబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. అమ్మో, మళ్ళీ మొదలైంది. ప్లీజ్ కాసేపు ఆపండి. బయట చూసారా ఎంత పెద్ద వర్షం పడబోతోందో? ప్రశాంతంగా వర్షాన్ని ఎంజాయ్ చేద్దాం. అప్పుడే ఉరుములు, మెరుపులతో పెద్ద వర్షం మొదలవుతుంది. సరిగ్గా అదే సమయంలో కాలింగ్ బెల్ మోగుతుంది. ఈ వర్షంలో ఎవరొచ్చుంటారా? సురేష్, ఎల్లి తలుపు దిమ్మా.
అలా చెప్పగానే సురేష్ తలుపు తీయగానే వర్షంలో తడిసిపోతూ గొడుగు పట్టుకొని గిరిప్రసాద్ సుగుణమ్మ లోపలికి ప్రవేశిస్తారు. ఇద్దరి చేతుల్లోనూ బ్యాగులున్నాయి. అబ్బా అనసూయమ్మ గారు, అన్నగారు, ఎంత పెద్ద వర్షమండి. మేము బస్సు దిగ్గానే కొండపోత మొదలైంది. తడిసి ముద్దయిపోయామనుకోండి. అవునక్క, అసలు ఈ వర్షంలో మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసరికి ప్రాణం పోయినంత పనైంది. అరే గిరిప్రసాద్ గారా, సుగుణమ్మ, రండి రండి. ఎంత కాలానికి మా ఇల్లు గుర్తుకొచ్చింది మీకు. లోపలికి రండి. ఎవరి చుట్టా సురేష్? నేనెప్పుడు చూడలేదు. వీరు నాన్నకి చాలా దూరపు చుట్టాలవని. వీరి గురించి ఒక పెద్ద కథే ఉందిలే. తిండి విషయంలో వీళ్ళకు సాటి ఎవ్వరూ లేరు. ఇక్కడ వర్షం పడుతుందిగా, వీరు తిష్ట వేశారంటే మన పని అయిపోయినట్లే. గిరిప్రసాద్, లోపల కూర్చోండి. ముందు ఆ తడి బట్టలు మార్చుకోండి. సురేష్, బాబాయ్కి నీ తువ్వాలు బట్టలు ఇవ్వమ్మా. సుగుణమ్మ గారు, మీరు లోపలికెళ్ళి బట్టలు మార్చుకోండి. అలా అనుకుంటూ ఉండగా కొద్దిసేపటి తర్వాత గిరిప్రసాద్, సుగుణమ్మ బట్టలు మార్చుకొని హాల్లో సోఫాలో హాయిగా కాళ్ళు చప్పి కూర్చుంటారు. అన్నగారు, బయట ఏమో చల్లగాలి, వర్షం కురుస్తోంది. ఈ వాతావరణానికి వేడి వేడిగా ఏమైనా తింటే బాగుంటుందనిపిస్తోంది. అవునక్క, నాకు అదే అనిపిస్తోంది. ఈ చలికి కాస్త వేడివేడి ఉల్లిపాయ పకోడీలు, అల్లంటి ఉంటే స్వర్గం కనిపిస్తుంది. అవునా? అలాగే. అవనే, విన్నావుగా, మన గిరిప్రసాద్ గారు సుగుణమ్మ అడుగుతున్నారు. కిచెన్లోకెళ్ళి ఉల్లిపాయలు తరిగి పకోడీలకి పిండి కలుపు. నేను టీ పెడతాను. అలాగే అత్తయ్య, చేస్తున్నాను. అలా అంటూ గంట తర్వాత అందరూ పకోడీలు తిని టీ తాగుతారు. కాని గిరిప్రసాద్ ఆకలి అంతటితో ఆగలేదు. అబ్బా, ఈ పకోడీలు చాలా బాగున్నాయి. కానీ ఈ వర్షం తగ్గేలా లేదే. అనసూయమ్మ గారు, పకోడీలు తిన్నాక కాస్త కారంగా మిరపకాయ బజ్జీలు కూడా ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. అవునండి, మా సీనయ్య వంటల్లో మిరపకాయ బజ్జీలు చాలా ఫేమస్. మీ కోడలి పిల్ల వండగలదా లేదా అని నా సందేహం. ఎందుకు వండలేనండి? అరగంటలో వేడి వేడి మిరపకాయ బజ్జీలేసి పట్టుకొస్తాను. అలా చెప్పి అవని కిచెన్లోకి కోపంగా వెళ్తుంది. అనసూయ కూడా వెనకనే వెళ్తుంది. ఏంటి అవని అంతలా ఒప్పేసుకున్నావు? మన దగ్గర మిరపకాయలు ఎక్కడున్నాయి? ఉన్నవన్నీ అయిపోతే రాత్రికి వంట ఎలా చేయాలి? మరి వాళ్ళు అలా అడుగుతూ ఉంటే మీరెలా తలూపుతున్నారు? వాళ్ళ మాటలు చూసారా? నేను వండగలనా లేదా అని అడుగుతున్నారు. నాకెంత కోపం వచ్చిందో తెలుసా? నా కూడా కోపంగానే ఉందే. అసలే బయట వర్షం. వీళ్ళు ఎప్పుడొచ్చారో గాని వంటగదిలోనే జీవితం అంతా గడిచిపోయేలా ఉంది. అలా అనుకుంటూ మరో గంట గడిచింది. వాన మరింత తీవ్రమైంది. గిరిప్రసాద్ మిరపకాయ బజ్జీలు తిని త్రెంచుతున్నాడు. ఆహా, బజ్జీలు అద్భుతం. అన్నగారు, వర్షం అస్సలు తగ్గేలా లేదే. రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయట. మేము ఇవాళ రాత్రికి ఇక్కడే ఉండిపోతాం. అయ్యో, అలాగే ఉండండి. వర్షంలో ఎక్కడికెళ్తారు? అక్క, రాత్రికి భోజనానికి ఏం ప్లాన్ చేస్తున్నావు? చలిగా ఉంది కదా, వేడి వేడి నీతి బొబ్బట్లు, కాస్త గాలి ఉంటే చాలా తృప్తిగా ఉంటుంది. బొబ్బట్లా? గారెలా? ఈ రాత్రి పూట? అవునదినా, ఈ వాతావరణానికి స్వీట్ అండ్ కాంబినేషన్ అద్దరిపోతుంది. అలాగే అర్ధరాత్రి ఆకలేస్తే తినడానికి కాస్త బంగాళాదుంప బజ్జీలు కూడా వేసి ఉంచండి. మేము ఎలాగో రాత్రంతా మేలుకొని ఉంటాం. టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తాంలేండి. అది వినగానే అనసూయ అవని ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన ఆవేదన, కోపం కనిపిస్తాయి. అత్తయ్య, కాస్త స్టోర్ రూమ్ లోకి రండి, అత్యవసరంగా మాట్లాడాలి. ఆహా, వస్తున్నాను. యావండి, మీరు వాళ్ళతో మాట్లాడుతుండండి. మేము రాత్రి వంట గురించి ప్లాన్ చేస్తాం. అప్పుడు స్టోర్ రూమ్ లో అనసూయ, అవని మాత్రమే ఉన్నారు. ఇద్దరు చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. అవని, ఏంటమ్మా ఇది? వీళ్ళేమైనా మనుషుల లెక్క తిండి రాక్షసులా? గంటకోసారి అది కావాలి ఇది కావాలని ఆర్డర్లు వేస్తున్నారు. నా నడుము విరిగిపోతుంది. అవునత్తయ్య, నా చేతులైతే పిండి కలిపి కలిపి నొప్పులు పుడుతున్నాయి. వాళ్ళ డిమాండ్ చూస్తుంటే అర్ధరాత్రి కూడా మనల్ని నిద్రపోనిచ్చేలా లేరు. ఎప్పుడు నీతో దెబ్బలాడే నేను ఈరోజు నీ బాధను అర్థం చేసుకోగలుగుతున్నాను. మన ఇద్దరి శత్రుత్వం పక్కన పెట్టి ఈ తిండిపోత చుట్టాలకి బుద్ధి చెప్పాలి. లేకపోతే వీళ్ళు మనల్ని వంటగదిలోనే చంపేస్తారు. అత్తయ్య, మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు కదా. మన ఇద్దరికి ఇప్పుడు కామన్ శత్రువులు వీళ్ళే. వీళ్ళని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి, లేదా ఇంకెప్పుడు తిండి అడగకుండా చెయ్యాలి. అవునవును, నా దగ్గర ఒక ప్లాన్ ఉందావని. సుగుణమ్మ కిచెన్లోకి వచ్చి అన్ని గమనిస్తుంది కదా,
మనం అప్పుడు ఒక నాటకం ఆడాలి. నాటకమా? ఏంటిదత్తయ్యా? చెప్తా నేను. నా దగ్గర 1 కిలో పచ్చిమిరపకాయల పొడి, అత్యంత ఘాటైన గుంటూరు కారం ఉంది. దాంతోపాటు కాస్త ఆముదం కూడా ఉంది. ఓహో, అర్థమైందత్తయ్యా. బొబ్బట్లు అడిగారు కదా, బొబ్బట్ల పిండిలో పంచదారకు బదులు ఉప్పు కారాలు దట్టించి చేద్దామా? ఉప్పు కాదవని, బొబ్బట్లంటే స్వీట్ కదా, అందులో విపరీతమైన కారం పెట్టి స్పెషల్ మసాలా బొబ్బట్లని చెప్దాం. అలాగే గారెల పిండిలో అసలు ఉప్పు లేకుండా చేసి పైన మాత్రమే విపరీతమైన మిరప్పుడు జల్లేద్దాం. అంతేకాదత్తయ్యా, వంట చేసేటప్పుడు మనం ఇద్దరం గొడవ పడుతున్నట్టు నటిస్తూ కావాలని వంటను పాడు చేశామని వాళ్ళకి నమ్మకం కలిగించాలి. అప్పుడు వాళ్ళు భయపడి తిండి అడగడం మానేస్తారు. చాలా మంచి ఆలోచన అవని. మన ఇద్దరి కలయికతో ఈ తిండి బోతల ఆటలు సాగవు. రా, రంగంలోకి దిగదాం. అలా అనుకుని వంటగదిలో అనసూయ, అవని కావాలని గట్టిగా గొడవ పడుతూ నటిస్తున్నారు. హాల్లో ఉన్న గిరిప్రసాద్, సుగుణమ్మలకు ఆ శబ్దాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. నీకు బుద్ధుందా అవనే? బొబ్బట్ల పిండిలో అంత కారపొడేసావేంటి? మీరే కదా వెయ్యమన్నారత్తయ్యా. అయినా ఈరోజు ఈ వంట ఇలాగే అవుతుంది. నా కోపం వస్తే వంటలో ఏం వేస్తానో నాకే తెలీదు. అప్పుడు ఈ గొడవలు వింటున్న సుగుణమ్మ మెల్లగా వంటగది వైపు నడుచుకుంటూ వచ్చి నిలబడుతుంది. ఏంటో ఈ అత్త కోడలు ఎప్పుడూ గొడవలే. అయినా మనకెందుకులే, వంట చేసి పెడితే చాలు. అలా ఉండగా అనసూయ, అవని కలిసి వేడి వేడి ప్లేట్లలో బొబ్బట్లు, గారెలు తీసుకుని హాల్లోకొస్తారు. కాని ఆ బొబ్బట్లు రంగు కాస్త ఎర్రగా వింతగా కనిపిస్తాయి. రండి మావయ్య గారు, అత్తమ్మగారు, మీకోసమే ఎంతో శ్రమపడి మా అత్తయ్య గారి స్పెషల్ వంటకం మసాలా ఘాటు బొబ్బట్లు, అలాగే ఉప్పు లేని కారపు గారెలు సిద్ధం చేశాం. అబ్బా, చూడ్డానికి చాలా కొత్తగా ఉన్నాయే. సుగుణా, తిను, ఎలా ఉందో చూడు. అలా అనగానే సుగుణమ్మ ఒక పెద్ద బొబ్బట్టు ముక్క నోట్లో పెట్టుకుంటుంది. తిన్న మరుక్షణమే ఆమె కళ్ళు పెద్దవైపోతాయి. ముఖమంతా ఎర్రబడిపోతుంది. ఊపిరాడినట్లుగా విలవిలలాడిపోతుంది. అమ్మో, నీళ్లు నీళ్లు, చచ్చిపోతున్నారా బాబోయ్! ఏంటక్కా ఇది? పంచదార బొబ్బట్లో గుంటూరు కారం పెట్టావా ఏంటి? నోరంతా మంటగా ఉంది అంతగాడుగా ఉందా? నేను గారి దీన్ని చూస్తానుండు అని గిరిప్రసాద్ ఒక గారి తిన్న వెంటనే, తుథు, ఇందులో అసలు ఉప్పు లేదు, కానీ నమిలితే సేదుగా పిచ్చి వాసన వస్తుంది. ఏమంటండి ఇది? అయ్యయ్యో గిరిప్రసాద్ గారు, మా కోడలతో గొడవలు పడి ఉప్పు డబ్బాకి బదులు పక్కనే ఉన్న ఆవుదం సీసా వేపపిండి డబ్బా వాడినట్టున్నానే. అయినా పర్లేదు, కడుపు సాఫీగా ఉంటుందిలే. తినండి తినండి. అవునండి, మా అత్తయ్య కోపంలో పంచదారకు బదులు కారపుడి డబ్బా మొత్తం పిండిలో కుమ్మరిచ్చారు. మీరడిగారని ఎంత కష్టపడి చేసామో తెలుసా? పారేయకుండా మొత్తం తినేయాలి. బాబోయ్, ఈ వంటలు తింటే మేము రేపటి వరకు బతకడం కష్టం అమ్మా. మా ప్రాణాలు మాకు కావాలి. అవును సుగునా, ఇలా వంటలు తిని హాస్పిటల్ బాగాలేకంటే వర్షంలో తడిసినా సరే మా ఊరికి మేము వెళ్ళిపోవడం మేలు. అన్నగారు, మాకు అర్జెంటుగా ఒక పని గుర్తొచ్చింది, మేం బయలుదేరుతున్నాం. అదేంటి గిరిప్రసాద్, బయట ఎంత పెద్ద వర్షం పడుతుంటే ఎలా వెళ్తారు? పర్లేదు బాబగారు, గొడుగుంది కదా, తడిసినా పర్లేదు. ఇక్కడుంటే మా కడుపులు కాలిపోతాయి. అయ్య బాబోయ్, మేమొస్తామక్కా. అప్పుడు చుట్టాలు వెళ్ళిపోగానే హాల్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా నవ్వడం మొదలు పెడతారు. అమ్మా, అవని, మీరిద్దరు అసలు మా ఊళ్ళోళ్ళు కాదే. ఆ తిండిపోతు రాక్షసుల్ని వదిలించుకోవడానికి ఎంత పెద్ద ప్లాన్ వేశారు. అవును అనసూయ, గిరిప్రసాద్ భయపడి పారిపోవడం నా జీవితంలో ఇదే మొదటిసారి చూశాను. మీ ఇద్దరి ఐక్యత చాలా అద్భుతమే. అంతా మా నావని ప్లాన్ అండి ఇదే. తన గనక నాతో చేతులు కలపకపోతే ఇవాళ రాత్రికి మన కిచెన్ ఖాళీ అయిపోయిండేది. లేదత్తయ్యా, మీ గుంటూరు కారం ఐడియా లేకపోతే నా ప్లాన్ అస్సలు వర్కౌట్ అయ్యేది కాదు. మనమిద్దరం కలిస్తే ఎలాంటి సమస్య అయినా ఎదుర్కోవచ్చని ఈ రోజే నాకు అర్థమైంది. అవునమ్మా అవని, ఇన్నాళ్ళు మనం చిన్న చిన్న విషయాలకే గొడవ పడ్డాం. కానీ ఈ రోజు నుంచి మనం శత్రువులం కాదు, ఒకే టీం. ఇకపై ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు. అలాగే అత్తయ్యా. అబ్బా, వినడానికి ఎంత బాగుందో. ఈ ఆనందంలో మనం కోసం నిజమైన ఉల్లిపాయ పకోడీలు, మంచి టీ చేసుకుని తిందావా? తప్పకుండానండి. అవనే, నువ్వెళ్ళి టీ పొడి తీసుకురా, నేను ఉల్లిపాయలు దొరుకుతాను. ఈసారి ఎలాంటి కారాలు ఆవదాలు కలపకుండా మనిద్దరం కలిసి రుచికరమైన వంట చేద్దాం. అలాగే అత్తయ్యా, పదండి వెళ్దాం.
అలా అంటూ ఇద్దరు నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్తారు. అరవింద్ సురేష్ ఒకరినొకరు చూసుకొని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. బయట వర్షం నెమ్మదిస్తోంది. ఇంట్లో మాత్రం ఆనందం, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.